ఫ్రెండ్స్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అంటే మనలో చాలా మందికి తెలుసు. కానీ అమ్మవారికి పుట్టినిల్లుగా చెప్పుకునే శ్రీ శ్రీ దనకొండ దుర్గా భవానీ ఆలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రెండ్స్, శతాబ్దాల క్రితం అంటే ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అవతరించడానికి ముందే ఈ దనకొండ పైన అమ్మవారు స్వయంభువుగా ఒక జ్వాలా రూపంలో శ్రీ శ్రీ దుర్గా భవానీ అమ్మవారిగా వెలిశారని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. అదేంటంటే పూర్వం ఈ ప్రాంతం మొత్తం ఒక దట్టమైన అడవిగా ఉండేది. అలా కొన్నాళ్లు గడిచాక ఇక్కడి అమ్మవారి విషయం తెలుసుకున్న భక్తులు అమ్మవారి దర్శనానికై వస్తూ ఈ అడవిలో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అలాగే పవిత్రమైన కృష్ణానది కూడా ఇక్కడికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉండడంతో పవిత్ర నది స్నానానికై రాను పోను ఇక్కడి భక్తులు మరింత ఇబ్బంది పడేవారు. తన ప్రియమైన భక్తుల ఇబ్బందిని గమనించిన శ్రీ దుర్గా భవానీ అమ్మవారు తన అస్తిత్వాన్ని తన కళ్ళు పాదాల రూపంలో ఇక్కడ వదిలి వెంటనే కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిగా వెలిశారని ఇక్కడి భక్తులు అంటుంటారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా విజయవాడలో మనకి చాలా కనిపిస్తాయి ఫ్రెండ్స్, మీరు కూడా వినే ఉంటారు. అలాగే ఇంద్రకీలాద్రిపై శ్రీ మల్లేశ్వర స్వామి వారు ఉన్నందున ఈ ఆలయాన్ని అమ్మవారి మెట్టినిల్లుగాను, ఈ దనకొండ దుర్గా భవానీ ఆలయాన్ని అమ్మవారి పుట్టినిల్లుగాను ఇక్కడి భక్తులు పిలుచుకుంటారు. అంతేకాకుండా అడిగిన వెంటనే ఆ గొల్లవానికి అమ్మవారు ధనాన్ని ఇచ్చింది కాబట్టి ఈ కొండని ఇక్కడి భక్తులు దనకొండ అని పిలుచుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే శరన్నవరాత్రుల్ని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడి భక్తులు నిర్వహిస్తారు. ఇది చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. ఫ్రెండ్స్, ఇంకా ఈ దనకొండ దుర్గా భవానీ ఆలయం గురించి మీరు పూర్తి డీటెయిల్గా తెలుసుకోవాలి అని అంటే దీనికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీడియోని నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.